హాయ్ అండి. ఈరోజు టేస్టీగా దోసకాయ పప్పు ఎట్లా చేసుకుందామో చూద్దాం. ముందుగా దోసకాయలు, ఒక దోసకాయ, టమాటాలు, పచ్చిమిర్చి, ఒక కప్పు కందిపప్పు అయితే కావాలి. టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్‌లో వేసుకోండి. కందిపప్పు, కొంచెం చింతపండు, నెక్స్ట్ అందులో మనం ఒక కప్పు కడిగి పెట్టుకున్న కందిపప్పునైతే యాడ్ చేసేయండి. అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఉప్పు అనేది మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. ఎందుకంటే మా పచ్చిమిర్చిలో కొంచెం కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అర టీ స్పూన్ జీలకర్ర, ఒక 2, 3 రెమ్మలు చిన్నుల్లిపాయలు కూడా వేయండి. కుక్కర్‌లో చాలా బాగుంటుంది. ఈ మొత్తం వేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆయిల్, మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు వేసి 4, 5 విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకోండి. నెక్స్ట్ పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి 2 రెమ్మలు కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈలోపు మనకు పప్పు కూడా చల్లారిపోతుంది. ఇప్పుడు పప్పు గుత్తితో చక్కగా మెదుపుకోవాలి. మెత్తగా ఒక 2 నిమిషాల పాటు బాగా మెతుక్కోండి. పోపు అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం పప్పు అనేది దీంట్లో యాడ్ చేసుకుందాం. ఒక్కసారి ఇలా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు పోపు అనేది పప్పుకు పట్టేటట్లు బాగా కలుపుకోండి. మన పప్పు అయితే కమ్మటి పప్పు అయితే దోసకాయ పప్పు రెడీ అవుతుంది. మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.